ఖమ్మంలో కాసేపట్లో రైతు భరోసాపై వర్క్ షాప్ జరగనుంది. ఈ వర్క్ షాప్ లో కేబినెట్ సబ్ కమిటీ పాల్గొనుంది. ఈ సదస్సుకు డిప్యూటీ సీఎం భట్టి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు హాజరవుతారు. నేటి నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా ఈ నెల 23 వరకు కేబినెట్ సబ్ కమిటీ జిల్లాలో పర్యటించనుంది. అయితే ఏడాదికి 15,000 రూపాయల రైతు భరోసా అందివ్వనుంది ప్రభుత్వం. రైతు భరోసా ఎవరెవరికి ఇవ్వాలి అనే దానిపై 5 జిల్లాల్లో సర్వే కూడా చేసింది. రియల్ ఎస్టేట్ భూములకి, గుట్టలకి, నిరుపయోగంగా ఉన్న భూములకి గత ప్రభుత్వంలో రైతు బంధు ఇచ్చారు అధికారులు. ఇప్పుడు రైతు బంధు ఇచ్చేవారి విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే దానిపైన మండల స్థాయిలో సమీక్షలు నిర్వహించనుంది. ఖమ్మంలో కాసేపట్లో రైతు భరోసాపై వర్క్ షాప్ జరగనుంది. వర్క్ షాప్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి భూపాల్ లైవ్ లో ఉన్నారు. భూపాల్, స్వాతి, ఖమ్మం జిల్లా కేంద్రంగా అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈరోజు రైతు భరోసాకు సంబంధించి ఎవరెవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనే అంశంపైన మంత్రులతో కొద్దిసేపట్లో వర్క్షాప్ జరగనుంది. దీనికి సంబంధించి సబ్ కమిటీలో ఉన్న 3 సభ్యులు ఖమ్మం జిల్లాకు సంబంధించిన వాళ్ళు, అంటే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వీళ్ళ ముగ్గురు ఈ రైతు భరోసాకు సంబంధించి చాలా కీలకమైన వ్యక్తులు కావడంతో వీళ్ళ ముగ్గురిని ఈ సబ్ కమిటీలో చేర్చిన విషయం తెలిసింది. అదేవిధంగా శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. దీంతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కొద్దిసేపట్లో ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చి సమీక్ష నిర్వహించున్నారు, అంటే వర్క్ షాప్. దీంట్లో రైతులు అదేవిధంగా రైతు సంఘాలతో అభిప్రాయాలు సేకరిస్తారు. అయితే గతంలో ఈ రైతు భరోసాకు సంబంధించి దాదాపు అంటే ఎకరాకి 5,000 రూపాయలు అంటే కారుకి ఇచ్చేవాళ్ళు, అంటే సంవత్సరానికి 10,000 రూపాయలు ఇచ్చారు. దాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజు ఎన్నికల హామీలో భాగంగా 15,000 రూపాయలు ఇస్తారని హామీ ఇచ్చిన పరిస్థితి. ఆ హామీ మేరకు ఏ విధంగా ఇవ్వాలి అనేది ఇప్పటికే మండల స్థాయిలో అన్ని మండలాల్లో ఇప్పటికే రైతులతోని అభిప్రాయాలు అయితే సేకరించడం జరిగింది. గతంలో ఈ రైతు బంధు సంబంధించి కొంత దుర్వినియోగం జరిగిందనేది ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే ఉదాహరణకి ఒక ఖమ్మం భద్రాద్రి జిల్లాలోనే 580 కోట్ల రూపాయలు రైతులకి ప్రతి ఏడాది ఇస్తున్న పరిస్థితి. అయితే దీంట్లో చెరువులకి, చెరువు భూములకి, శిఖంల భూములకి, అదేవిధంగా రియల్ ఎస్టేట్ భూములకు కూడా ఇచ్చిన పరిస్థితి. ఉదాహరణకి ఖమ్మం జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం జరుగుతుంటే అక్కడ ఒక 50 ఎకరాలు కాంట్రాక్టులు తీసుకున్నారు. ఆ భూములకు సంబంధించి కూడా ఈ రైతు బంధు వచ్చిన పరిస్థితి ఉంది. ఇలా అంటే దుర్వినియోగం జరుగుతుంది. ఆ విధంగా కాకుండా దీంట్లో ఒక నిబంధనలు పెట్టుకొని, అంటే 5 ఎకరాలకు ఇవ్వాలా, 10 ఎకరాలకు ఇవ్వాలా, 15 ఎకరాలకు ఇవ్వాలా, ఎంత మేరకు ఇవ్వాలి, అదేవిధంగా గుట్టలు, అదేవిధంగా నిరుపయోగం ఉన్న భూములకి ఇవ్వటం అనే అంశంలో ఒక చర్చ కొనసాగుతుంది. అంటే ఆ విధంగా అలా ఇవ్వద్దనేది ఇప్పటికీ డిమాండ్ కొనసాగుతుంది. అదే నేపథ్యంలో రైతులు కూడా చెప్తున్నది ఏంటంటే, ఇప్పటివరకు మండల స్థాయిలో జరిగిన సమావేశాల్లో ఇప్పటివరకు చెప్తుంది ప్రధానమైంది రైతు వ్యవసాయం సాగు చేసుకునే వాళ్ళకే ఇవ్వాలి, అదేవిధంగా కౌలు రైతులకు కూడా ఇవ్వాలనే డిమాండ్ ఒకవైపు నుంచి వస్తున్న పరిస్థితి. మొత్తం మీద దీనికి సంబంధించి కొద్దిసేపట్లో మంత్రుల సబ్ కమిటీతో, అదేవిధంగా అంటే జిల్లా స్థాయిలో రైతు సంఘాలు, అదేవిధంగా పుర ప్రముఖులు, కొంతమంది ప్రముఖులు, వ్యవసాయానికి సంబంధించిన ఇంపార్టెంట్ వ్యక్తులతో మైత్రం చర్చ జరుగుతుంది. ఈ చర్చల అభిప్రాయాల్ని రైతు అంటే సబ్ కమిటీ తమ అభిప్రాయాలు, ఈ రైతుల అభిప్రాయాలను తీసుకొని ఉంది. ఆ తర్వాత ఇదంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమ ఒక నివేదిక సమర్పించినారు. ఈ రోజు నుంచి 23వ తారీఖు వరకు దాదాపుగా 14 రోజుల పాటు ఈ సబ్ కమిటీ ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా పర్యటనలు కొనసాగించనుంది.